దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చూడండి, ఈ ఉదయకాలం వాక్య ధ్యానము కొరకు మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో ఒకానొక పట్టణము గుండా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా ఒక ఇద్దరు గుడ్డివారు, మమ్మను కనికరించు, దావీదు కుమారుడా, మమ్మను కనికరించు అని బిగ్గరగా కేకలు వేయడం జరుగుతూ ఉంది. అప్పుడు బిగ్గరగా కేకలు వేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వారినేమి పట్టించుకోకుండా ఒక గృహంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చొని తనతో ఉన్నవారితో మాట్లాడుతూ ఉన్నాడు. తరువాత వారు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ గృహంలోకి, ఆ ఇంట్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ప్రభు వారితో ఒక మాట అన్నాడు, ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నాడు. అప్పుడు వాళ్ళన్నారు, నమ్ముతున్నాం ప్రభువా అన్నారు. మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని వారి కన్నులు ముట్టి వారిని స్వస్థపరిచాడు. వారి కన్నులు తెరవబడ్డాయి. తెరవబడ్డ తర్వాత వాళ్ళు చూస్తూ ఉన్నారు, అందరినీ చూస్తూ ఉన్నారు. చూస్తూ యేసుక్రీస్తు ప్రభువారు వారితో అన్న మాట ఏంటంటే, మీరు ఎవరికి ఏమీ చెప్పొద్దు, మీరు సీక్రెట్గా మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడారు. అయినా వారు ఆ సంగతిని గురించి అందరికీ చెబుతున్నట్టుగా, సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం అక్కడ లేఖనంలో చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూచి, వారు దగ్గరకు రావడం చూచి ఏమన్నాడంటే, ఇది నేను చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా? ఇది మాట. అంటే ఏదైనా మనం పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి అందుకోవాలి, అనుభవించాలి ఆశీర్వాదం, లేదా స్వస్థతను పొందుకోవాలి, మేలు పొందుకోవాలి అంటే ఆయన అది చెయ్యగలడు అని 100% నమ్మకముతో ప్రభు దగ్గరకు రావాలి. నమ్మకముతో ప్రభువుని వేడుకోవాలి. నమ్మకముతో కేకలు వేసి ప్రార్థన చేయాలి. మనస్సులో కానీ ఆలోచనలో కానీ ఎక్కడ కూడా చిన్న సందేహం కూడా, అపనమ్మకం కానీ అల్ప విశ్వాసం కానీ ఉండకూడదు. వారు కేకలేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారిని పట్టించుకోకుండా ఒక ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అయినా వారు పట్టు విడవక ప్రభువుని వెంబడించి ఆ గృహంలోనికి వచ్చారు. ఆ గృహంలోకి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు సడన్గా వారిని ముట్టి బాగు చేయలా. వారి కనులు ముట్ల డైరెక్ట్గా. వారిని అడిగిన మాట ఏంటంటే, ఇది
నేను చేయగలనని నమ్ముతున్నారా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చూస్తాడు మనలో అంటే, మనకేదన్నా కార్యం చేయాలంటే నమ్మకం చూస్తాడు, విశ్వాసం చూస్తాడు. ఆ విశ్వాసాన్ని బట్టే మనలో కార్యాలు జరుగుతూ ఉంటాయి, మనకు కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒకని విశ్వాస పరిమాణాన్ని బట్టే అభివృద్ధి కానీ, ఆశీర్వాదం కానీ, మేలు కానీ, స్వస్థత కానీ, దేవునికి దగ్గరగా అవడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులయ్యునుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనను వెదకే వారికి ఫలం దయచేస్తాడని నమ్మాలి. నమ్మకముతో, ఎలాంటి నమ్మకం అంటే ఆయన చేస్తాడు. వీరు గుడ్డివారు, లోకాన్ని చూడలేరు. అయినా ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన చేతులేసి మన కన్నులు ముట్టుకుంటే స్వస్థత జరుగుద్ది, మనం లోకాన్ని చూస్తాం అనే ఆశ, విశ్వాసం వారి హృదయాల్లో బాగా ఉంది, గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఆ నమ్మికతోనే పట్టు విడవకుండా ప్రభు దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇక ఇంకొక సంఘటన, ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని వానిని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోనికి వచ్చితేనని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగారు. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఇక్కడ ఒక పుట్టు గుడ్డివానిని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేస్తాడు. బాగు చేస్తే ఆనాటి పరిసయ్యులు, ఆనాటి ఆచార భక్తి చేస్తున్నటువంటి వారు, ఆనాటి ధర్మశాస్త్ర పండితులు అతనిని వెలివేశారు. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను బాగు చేశాడు, ఆ రక్షకుడు నన్ను బాగు చేశాడు, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు అని ఈ గుడ్డివాడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. బాగుపడ్డటువంటి ఈ గుడ్డివాడు సాక్ష్యం చెప్తూ ఉండగా పరిసయ్యులకు అది నచ్చలేదు, వారికి ఇష్టం లేదు. యేసు దేవుని కుమారుడని కానీ, దేవుడని కానీ ఎవరు ఒప్పుకోవడానికి వీల్లేదు, చెప్పడానికి వీల్లేదు అని ఆ స్వస్థత పొందినటువంటి, చూపు పొందినటువంటి గుడ్డివానిని సమాజం నుంచి వెలివేశారు. నీవు ఆచార వ్యవహారాల్లో ఉండట్లేదు, ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా జీవించట్లేదు, కనుక మా చట్ట ప్రకారంగా యెహోవాను అనుసరించేవారు మాత్రమే ఉండాలి, ఈ యేసుని నమ్ముకునేవారు మాకొద్దు అని సమాజంలో నుంచి వెలివేస్తే అతను బాధపడతా ఉన్నాడు. మేలు పొందాడు, ఆశ్చర్యకరంగా తనకు చూపొచ్చింది. తల్లి గర్భము నుంచి పుట్టినప్పటి నుంచే అతను గుడ్డివాడుగా పుట్టాడు. ఆ పుట్టుగుడ్డివాడు చూపు పొందిన తర్వాత ఆయనను అనుసరించడానికి, ఆయనను నమ్ముకోవడానికి, ఆయన అనేకులకు సాక్ష్యం చెబుతున్నటువంటి దానిని బట్టి ఆ గుడ్డివానిని వెలివేశారు.
వెలివేశారు. వెలివేస్తే యేసు ప్రభువారు అతని దగ్గరకు వచ్చి అతన్ని చూచి అతను అన్నాడు, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా? అతను అన్నాడు, అయ్యా ఆయన ఎవరయ్యా నాకు తెలియట్లేదు, నాకు ఆత్మ సంబంధంగా అంత జ్ఞానం లేదు, ఆత్మ సంబంధమైన చూపు అంతగా లేదయ్యా, ఆ మనోనేత్రం ఇంకా నాకు తెరవబడలేదు ప్రభా. మామూలు నేత్రాలు అయితే తెరవబడ్డాయి, కానీ అంతగా గ్రహించేటువంటి జ్ఞానం, ఆ లేఖన సత్యం, ఆ ఆత్మ సంబంధమైన చూపు నాకు లేదు ప్రభా అంటే, నువ్వు ఆయన్ను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నటువంటి ఆయనే అనగానే అతను మ్రొక్కి, నువ్వు దేవుని కుమారుడవయ్యా, నువ్వు రక్షకుడువయ్యా అని చెప్పి అతనితో యేసు ప్రభు వారితో అతను మాట్లాడి మ్రొక్కినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ప్రభువారు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటంటే, చూచేవారు గురుడివారు కావలెను, చూస్తున్నామని చెప్పుకునేవారు గురుడివారు అవుతున్నారు అన్నాడు. అంటే చూపు కలిగి ఉన్నాము, అంతా బాగానే ఉన్నాము, భక్తిలోనే ఉన్నాము, మా మనోనేత్రాలు తెరవబడ్డాయి, మేము మంచివారము, మేము దేవునికి సమీపంగా ఉన్నాము, మేము దేవుని బిడ్డలము అని చెప్పుకునేవారు శరీర సంబంధమైన చూపైతే ఉంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి చూపు, మనోనేత్రాలు తెరవబడలేదు, గ్రుడ్డితనములో ఉన్నారు. ఇతనైతే శరీర సంబంధమైనటువంటి గురుడితనములో ఉన్నాడు, లోకాన్ని చూడలేకపోతున్నాడు. ఇప్పుడు లోకాన్ని చూస్తున్నాడు, అదేవిధంగా ఆత్మ సంబంధమైన నేత్రాలు కూడా తెరవబడి ప్రభువును కూడా చూచి ప్రభు దేవుని కుమారుడని గుర్తించాడు. ఆనాటి యూదా జనాంగం, పరిసయ్యులు, శాస్త్రులు యేసుని దేవుని కుమారుడిగా కానీ రక్షకుడిగా కానీ అన్ని అద్భుతాలు చేస్తున్నా కానీ నమ్మలేని పరిస్థితి, నమ్మట్లేదు. అందుకనే యేసు ప్రభువారు ఆ మాట అన్నాడు, చూడని వారు చూడవలెను, చూడని వారు చూడవలెను. చూడని వారు చూడవలెను అంటే ఆ గురుడివాడు చూపు పొందాడు, భౌతిక సంబంధమైన చూపు పొందాడు, ఆత్మ సంబంధంగా మనోనేత్రాలు కూడా వెలిగించబడి యేసుప్రభు వారిని చూచాడు. అదేవిధంగా చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోనికి వచ్చితనని చెప్పాను. చూస్తున్నాం, అంతా బాగానే ఉంది అనుకునేవారట గుడ్డితనంలో ఉన్నారు, గుడ్డివారైపోతున్నారు అని వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, ఒక గొప్ప కార్యం ఆ పుట్టి గురుడివానిలో లోకం పుట్టినప్పటి నుంచి కూడా జరగనటువంటి కార్యం, బలమైన కార్యము యేసుక్రీస్తు ప్రభువారు చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, అతని ద్వారా చెప్పబడ్డటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణి గణపరచాల్సింది పోయి అతనిని వెలివేస్తున్నారు. అతన్ని సమాజం నుంచి వెలివేస్తున్నారు, చట్టం నుంచి వెలివేస్తున్నారు. సాంప్రదాయాలు నువ్వు పాటించట్లేదు కనుక నువ్వు దూరం అయిపో అని చెప్పి వెలివేస్తున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట మాట్లాడుతున్నాడు, చూచేవారు గురుడివారు కావలెను, చూడని వారు చూపు పొందాలి. అంటే ఆత్మ వెలిగింపు లేనివారు వెలిగించబడాలి, వెలిగించబడుతున్నారు. మేము వెలిగించబడ్డాములే అని భావంలో ఉన్నవారు ఇంకా చీకట్లోనికి, అజ్ఞానంలోనికి, అంధకారంలోనికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి యేసుప్రభు వారు అక్కడ వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు అన్నారు, పరిసయ్యులు కొంతమంది, ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు 40వ వచనం, ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగారు. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, చూచుచున్నామని మీరు
చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నది అన్నారు. మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవు. అంటే ఆ గుడ్డివాడు ఉన్నాడు కదా, వాడికి పాపం ఏంటో తెలియదు, పాపాన్ని చూసిన సందర్భం లేదు. అయితే వాడు తెరవబడ్డాడు, భౌతిక సంబంధంగా చూపు తెరవబడింది. అదేవిధంగా ఆత్మ సంబంధమైన చూపు కూడా అతనికి కలిగింది. మీరైతే ఇప్పుడు చూస్తున్నాము అని చెప్పుకుంటున్నారు, ఆత్మ జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నారు, మనోనేత్రాలు తెరవబడ్డాయని చెప్పుకుంటున్నారు. అయితే మీ పాపం నిలిచి ఉన్నది. ఎందుకు ఆ మాట అంటున్నాడు ప్రభువారంటే, ప్రత్యక్షంగా దేవుని కుమారునైన నేనే మీ మధ్య నిలబడి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే, ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే, గుడ్డివానిని బాగు చేస్తూ ఉంటే, చూపిచ్చి వాని ఆత్మ సంబంధమైన నేత్రాలు కూడా తెరిచి వాడిని రక్షిస్తే, వాడిని సమాజం నుంచి వెలివేశారు మీరు. మీకు జ్ఞానము లేదు, మీకు వెలిగింపు లేదు, మీరే గురుడితనంలో ఉన్నారు, మీకు పాపం ఉన్నది. అంటే ఏంటి దాని మీనింగ్ అంటే, ఆత్మ సంబంధంగా వెలిగింపు లేని వారందరూ కూడా పాపములోనే ఉన్నారు, పాప సంబంధమైనటువంటి కార్యాల్లోనే ఉన్నారు. అంటే భౌతిక సంబంధంగా చూస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడలేదు అని డైరెక్ట్గా వారితోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి వలన ఇద్దరు గుడ్డివారు చూపు పొందారు. వారి నమ్మకాన్ని బట్టి చూపు పొందిన వారు సాక్ష్యం చెబుతూ ఉంటే అనేకులు నమ్మవలసింది పోయి చాలామంది వారిని విమర్శ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా గుడ్డివానిని వెలివేశారు. వెలివేస్తే యేసు ప్రభువారు మరలా చేరదీసి ఫాలోఅప్ చేసి, నేను దేవుని కుమారుణ్ణి, నన్ను నమ్ము, నాతో కొనసాగు అని చెప్పి అతన్ని ఓదార్చినట్టుగా, బలపరిచినట్టుగా, ఫాలోఅప్ చేసినట్టుగా ఇక్కడ లేఖనం చెబుతా ఉంది. కనుక దేవుని వలన మనం అద్భుతాలు పొందుకున్నప్పటికీ, మేలు అనుభవిస్తున్నప్పటికీ, అనేకులకు అది చెప్పినప్పుడు చాలా రకరకాల రెస్పాన్స్ వస్తుంది. నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది, కొంత పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. అయినా మనోనేత్రాలు తెరవబడ్డ మనం, భౌతిక సంబంధమైన మేలులు పొందిన మనం, ఆత్మ సంబంధమైనటువంటి మేలు పొందిన మనం, ఆత్మ సంబంధంగా భౌతిక సంబంధంగా మేలులు అనుభవిస్తూ అభివృద్ధిలో ఉన్నటువంటి మనం అవన్నీ పట్టించుకోకుండా యేసునందు స్థిరంగా ముందుకు సాగాలి. వెలివేసినా వెలివేయవచ్చు, దూషించినా దూషించవచ్చు, గేలి చేసినా గేలి చేయొచ్చు. సమాజం మనల్ని ఒక రకమైన ముద్ర వేసి ఇలాంటి వాళ్ళు అన్నా కానీ యేసుని గురించి చెప్పడం, యేసుని గురించి బోధించడం, యేసుని గురించి సాక్ష్యం చెప్పడం ఆపకూడదు. ఈ గుడ్డివారు చెప్తూనే ఉన్నారు. యేసుప్రభు వారు వద్దన్నాడు, మీరు సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోండి అంటే, అయినా వారు ఆ ప్రాంతంలో వెళ్ళి, ఇదిగో మేము చూపు పొందాము, యేసుక్రీస్తు ప్రభువారు మాకు చూపునిచ్చాడు, మేము గుడ్డివారం ఇంతకుముందు, మేము వెలిగించబడ్డాం, ఆయన దేవుని కుమారుడు అని చెప్పడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ జీవితంలో నువ్వు పొందుకున్నటువంటి వెలిగింపు, ఆత్మ సంబంధమైన వెలిగింపు కావచ్చు, భౌతిక సంబంధమైనటువంటి మేలుల విషయమైనటువంటి వెలిగింపు కావచ్చు, ఏది పొందుకున్నా దానిని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దానిని దాచుకోకుండా సమాజంలో వివరించాలి అని లేఖనం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కనుక
నీవు నీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, దేవుడు చేసిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు సమాజంలో వివరిస్తుండగా నీకు కూడా ఆటంకాలు రావచ్చు. వచ్చినా వాటిని పట్టించుకోకుండా ప్రభు కొరకు నిలబడితే నీ ద్వారా ఇంకా అనేకులు అద్భుతాలు పొందుకుంటారు. నీ ద్వారా అనేకులు వెలిగించబడతారు. నీ ద్వారా అనేకులు సంఘములో చేర్చబడతారు, రాకడకు సిద్ధపడతారు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా మేమందరము ప్రభు జీవించినట్లుగా అద్భుతాలు పొందుకొని వెలిగించబడి నాయన అనేకులకు నాయన అయా వెలుగుకరంగా నా తండ్రి మేము మా జీవితాలు ఉండునట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.